మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో మెదక్ ఎంపీ రఘునందన్ పర్యటించారు. నార్సింగి నుంచి షాలిపేట వరకు నిర్మాణ దశలో నిలిచి ఉన్న రోడ్డును ఎంపీ రఘునందన్ రావు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నార్సింగి మండల కేంద్రం నుంచి చిన్నశంకరంపేట షాలిపేట వరకు నిర్మాణం దశలో నిలిచిపోయిన రోడ్డును మెదక్ ఎంపీ రఘునందన్ రావు మంగళవారం క్షేత్రస్థాయిలో సందర్శించారు. ఈ సందర్భంగా మండలంలోని 9 గ్రామాల సర్పంచులు, శాలిపేట సర్పంచ్, గ్రామస్తులు మండలం నుంచి శాలిపేట వైపు రైల్వే శాఖ వారు నిర్మిస్తున్న డంబ్లింగ్ రైల్వే ట్రాక్ కింద నుంచి రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మించాలని ఎంపీని కలిసి వినతి పత్రం సమర్పించారు. ఎంపీ వెంటనే స్పందిస్తూ సౌత్ సెంట్రల్ రైల్వే DRMs తో ఫోన్ లో మాట్లాడి రైల్వే అండర్ బ్రిడ్జ్ కావాలని పరిసర ప్రాంత ప్రజల అభిష్టాన్ని ఆవశ్యకతను వివరించారు. DRM రోడ్డు 2 రోజుల్లో సాంకేతిక నిపుణులతో క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి అండర్ బ్రిడ్జ్ నిర్మాణ పరిస్థితులను సమీక్షిస్తామని ఎంపీ రఘునందన్ రావుకు హామీ ఇచ్చారు. పరిసర ప్రాంత ప్రజల అభిష్టం మేరకు రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణం జరిగేలా అన్ని విధాలా కృషి చేశారన్నారు. ఈ సందర్భంగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు పేర్కొన్నారు. అలాగే నిలిచిపోయిన రోడ్డు నిర్మాణం పనులను కూడా త్వరితగతిన ప్రారంభిస్తారని ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నార్సింగి సర్పంచ్ ఆకుల సుజాత మల్లేశం గౌడ్, ఉప సర్పంచ్ ఎన్ఎం రాజేందర్ రెడ్డి, కిసాన్ మోర్చా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు లింగారెడ్డి, బీజేపీ మండల శాఖ అధ్యక్షులు చంద్రశేఖర్, పట్టణ అధ్యక్షులు కుమ్మరి నర్సింహులు, 9 గ్రామాల సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు. కేంద్రం నుంచి షాలిపేట వైపు జరుగుతున్నటువంటి డబ్లింగ్ రైల్వే ట్రాక్ కింది నుంచి నార్సింగి నుంచి షాలిపేటకి ఒక RUB కావాలనేటువంటి విజ్ఞప్తితో ఈరోజు నార్సింగి, షాలిపేట పరిసర గ్రామాల సర్పంచులందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఒక దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి సౌత్ సెంట్రల్ రైల్వే DRM తోటి కూలంకుషంగా ఈ విషయాలు చర్చించడం జరిగింది. రైల్వే DRM గారు రేపు లేదా ఎల్లుండి వాళ్ళ టెక్నికల్ టీంను పంపించి ఇక్కడ రైల్వే RUB కట్టడానికి ఉన్నటువంటి పరిస్థితులు, టెక్నికల్గా దీనికి ఉన్నటువంటి ఫీజిబిలిటీ, ఇతర అంశాలకు సంబంధించి చాలా స్పష్టంగా పని మొదలు పెట్టాలనేది ఈ ప్రాంత ప్రజల కోరిక. కాబట్టి ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎంపీగా ఈ షాలిపేటకు పోయేటువంటి రైల్వే అండర్ పాస్ బ్రిడ్జిని మంజూరు చేయించడం కోసం 100% ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తాను.